హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. ఈరోజు నేను పప్పు పొంగల్ చేశాను. దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారికి, బాల త్రిపుర సుందరి దేవికి కట్టు పొంగలి, పప్పు పొంగలి అని కూడా అంటారు. ఇది నైవేద్యంగా చేసి పెట్టాను. దీన్ని నేను ఎలా చేశానో ప్రాసెస్ చూపిస్తాను. దీనికోసం స్టవ్ మీద బాండీలు పెట్టేసుకొని ఒక గ్లాసు బియ్యం పోసాను. అదే గ్లాస్ తోటి పెసరపప్పు కూడా వేసేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు దూరగా వేయించేసుకొని తీసి వీటిని కుక్కర్లో వేసేసుకొని బాగా 2-3 సార్లు కడిగేసేసుకొని ఒక 6 గ్లాసులు, ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్తో 6 గ్లాసులు నీళ్లు తీసేసుకొని నీళ్లు ఎసరు దీంట్లో పోసేసి ఒక 10 నిమిషాలు నానబెట్టి 1 స్పూను సాల్ట్ వేసేసుకొని కుక్కర్ పెట్టేశాను. ఒక 5-6 విజిల్స్ రానిచ్చాను. పక్క స్టవ్ మీద గరిటె పోపుకి రెడీ చేశాను. దీనికోసం నేను ఒక అరగిద్ద నెయ్యి తీసుకున్నాను. ఒక 2 స్పూన్లు నూనె తీసేసి కలుపుకొని బాగా ఇది కాగిన తర్వాత దీంట్లోకి అల్లం తురుము, పచ్చిమిర్చి తురుము, మిరియాలు, జీడిపప్పు, జీలకర్ర, కరివేపాకు ఇదంతా వేసి పోపుని బాగా వేగనివ్వాలి. పోపు బాగా వేగిన తర్వాత దీంట్లో కొంచెం ఇంగువ కూడా వేశాను. ఇదిగోండి, కుక్కరు 6 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసేసుకొని బాగా ఇదంతా ఒక్కసారి కలుపుకొని గరిటెతోటైనా కలిపేసుకోవచ్చు. బాగా కలిపేసుకొని కాగిన పోపుని తీసేసుకొని దీంట్లో వేసుకొని కలిపేసుకొని ఒక 2 మినిట్స్ స్టవ్ మీద పెట్టేసుకోవటమే. పప్పు పొంగలి రెడీ అయింది. ప్రసాదంకి చాలా ఈజీగా చేసుకోవచ్చు.